చెల్లించాలి. మెడికల్ కాంట్రాక్టులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్, బోనస్ చెల్లించాలి. అమలు చేయాలి. మెడికల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలి. అమలు చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ హక్కులన్నీ మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలి. వర్ధిల్లాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. వర్ధిల్లాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కల్పించాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు వేతన సౌకర్యాలు కల్పించాలి. మెడికల్ రంగంలో పనిచేస్తున్న నెల వేతనాలు కల్పించాలి. అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ చట్టాలను అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వర్ధిల్లాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. చెల్లించాలి. 5 నెలల పెండింగ్ బకాయి వేతనాలు చెల్లించాలి. పెండింగ్ 5 నెలల బకాయి వేతనాలను చెల్లించాలి. జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్. ఏఐటీసీ జిందాబాద్. జిల్లా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి ముందు మెడికల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు పేషెంట్ కేర్, సెక్యూరిటీ, శానిటైజేషన్ సిబ్బందికి సంబంధించినటువంటి 5 నెలల పెండింగ్ బకాయిలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపున్నది. ఆ పిలుపులో భాగంగా నిన్న స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు. ఈరోజు రెండవ రోజు. ఈ రెండవ రోజు కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన యూనియన్ నాయకులు, మన హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, సీనియర్లకు, జూనియర్లకు అందరికీ కూడా పేరున ఏఐటీసీ నారాయణ జిల్లా సంస్థ తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వము, కాంట్రాక్టర్లు ఇవి అంతా కుమ్ముక్కయ్యే పద్ధతుల్లో ఉండేటటువంటి వాతావరణం ఉన్నది. అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, కాంట్రాక్టర్లు కానీ కార్మికులకు సంబంధించి 24 గంటలు పని చేయించుకుంటారు. పని చేయించుకున్న తర్వాత వాళ్ళకి కడుపు కూడా ఉంటుంది, వాళ్ళ కుటుంబాలు కూడా ఉంటాయి, వాళ్ళకి అప్పులు ఉంటాయి, పప్పులు ఉంటాయి, తప్పులు ఉంటాయి. వాటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంటుంది. మేమేమో కాంట్రాక్టర్ల అదనపు బిల్లులకి వెళ్ళి ఇవ్వమనడం లేదు. మేము ప్రభుత్వాన్ని మేము అదనంగా ఇవ్వమనడం లేదు. మాకేదైతే అగ్రిమెంట్ ఉందో, మాకేదైతే ప్రభుత్వం ఇస్తామన్నదో కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఆ వేతనాలనే నెల ఇవ్వాలని చెప్పేసి మేము కొడతా ఉంటే పని చేపించుకుంటారు. అత్యంత ప్రమాదకరమైన పని. ఈరోజు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, బార్డర్లో ఉన్నటువంటి, చైనా బార్డర్లో ఉన్నటువంటి సైనికులు ఏ స్థాయిలో పనిచేస్తారో ఈ హాస్పిటల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి, సిబ్బందికి సంబంధించి అంతకంటే ఘోరమైనటువంటి ప్రమాదం. అక్కడ శత్రు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో, బార్డర్లో శత్రువు మనకు కనబడతాడు. కానీ కూడా పేషెంట్ల రూపంలో శత్రువు మనకు కనబడదు, మృత్యు మనకు కనబడదు, యముడు మనకు కనబడదు, యమపాశం మనకు కనబడదు. కానీ మనం ఇంటికి పోయేటకల్లా మనకు ఏ రోగం ఉంటుందో తెలియదు. ఆ మన రోగం మనల్నే తింటుందా, మన కుటుంబానికి తింటుందా, మన పిల్లల్ని తింటుందా అనే పద్ధతి కూడా తెలియనటువంటి ఒక గొప్ప ఘనకార్యం చేస్తున్నటువంటి మా కాంట్రాక్ట్ కార్మికులకు, హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి ఈ ప్రభుత్వాలు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఇంత ఘోరమైన పద్ధతుల్లో కట్టుబానిసల్లాగా వెతిచాకి చేపించి వేతనాలు ఇవ్వకుండా, పిఎఫ్లు కట్ చేయకుండా, ఈఎస్ఐ ఇవ్వకుండా, కనీసం గుర్తింపు కార్డు ఇవ్వకుండా ఒక 20-22 ఏళ్ల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఈ పనిచేస్తున్న వాళ్ళకు అందించాలి. మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కాంట్రాక్టీకరణ వ్యవస్థను తీసేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్నటువంటి 5 నెలల బకాయి వేతనాలని వెంటనే చెల్లించాలి. సూపరింటెండెంట్ గారు, గౌరవ సూపరింటెండెంట్ గారు మల్లికార్జున గారు కలిసాం మేము. ఆ కలిసిన సందర్భంగా వారు కూడా రేపు కమిషనరేట్ చర్చ చేసి 2-3 రోజులు వేతనాలు అందే పద్ధతుల్లో మేము ప్రయత్నం చేస్తామని సార్ గారు కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకైనా ఇప్పటికీ వేతనాలు సకాలంగా సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా చాలా మంది పిఎఫ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ పాత కాంట్రాక్టర్లు మోసం చేశారు. పాత కాంట్రాక్టర్లు వాళ్ళ పూటకి వెళ్తే చాలు, వాళ్ళకి లాభం వచ్చే చాలనే పద్ధతులు వ్యవహరించి మా కార్మికులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. అమాయక కార్మికులకు, అక్షరాస్యత లేనటువంటి కార్మికులకు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూనే వెంటనే ఈ 5 రోజుల పాటు మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్యక్రమాలని చేయాలి. మళ్ళీ రేపో మాకు కొత్త పిలుపు వచ్చే అందరం యూనిట్ గా అధికారులని, ప్రభుత్వాన్ని, మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష లేదు, వ్యక్తిగతంగా ఎవరు శత్రువులు కాదు, ఆఫీసర్లు కానీ, సిబ్బంది కానీ, కాంట్రాక్టర్ కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా వ్యక్తిగతంగా మేము కష్టం చేస్తాం. ఆ కష్టపడుతున్నందుకు ఉదయం పొద్దునపూట ఒక మహిళ
కూలికి పోతే 500, 600 తీసుకొని ఇంటికి ముద్దుగా పోయి సాయంత్రం పూట బిడ్డలకు ఏం కావాలన్నా గుడ్డు కావాలన్నా బెడ్ కావాలన్నా ఏం తెచ్చుకోవాలో తెచ్చుకుంటుంది. కానీ మేము నెలల తరబడి పని చేసిన ఆ జీతాలు రాకపోతే ఎంత బాధాకరమైన పరిస్థితుల్లో అధికారులు ఆలోచన చేయాలి. మానవత్వంతో పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లా చేసి వెంబడి 5 నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్ని డిమాండ్ చేస్తూనే అదే రకంగా పిఎఫ్ సమస్యను కూడా పరిష్కరించాలి. ఇవ్వాలి. ఈఎస్ఐకి సంబంధించిన కాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే రకంగా సుప్రీంకోర్టు ఈ కాలంలో ఈ భారతదేశంలో ఇప్పుడున్న పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ పెరిగిన వేతనాలకు అనుగుణంగా మనిషి బతకాలే, ఒక 5 మంది కుటుంబ సభ్యులు బతకాలంటే కనీసం 26,000 రూపాయల జీతం ఉండాలి మనకి. ఒక మనిషి నెల ఖర్చు 3 పూటలు కాదు, మరి అది లగ్జరీ లైఫ్ కాదు. మనం ఏదో మంచి భోజనాలు చేసేటటువంటి పరిస్థితి అది. యావరేజ్గా మనిషి సగటు భారతీయుడు బతకాలనంటే 26,000 రూపాయలు కావాలని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత ఆరోగ్య సంస్థ కలిసి లెక్కలేసి క్యాలిక్యులేషన్ చేసి సర్వే చేసి సుప్రీంకోర్టు ముందర పెట్టి ఆ సుప్రీంకోర్టు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది, ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల్ని ఈ ప్రభుత్వాలు ఏవి అమలు చేస్తలేవు. మనల్ని పాతకాలం ఆదిమకాలం బానిసలు లేక రాజీయుగం మనుషులు లేక చూసినటువంటి పరిస్థితులని వాటిని నివారించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. 26,000 రూపాయల కనీస వేతనం సాధించే వరకు మా ఏఐటీసీ పోరాటం ఆగదు, కార్మికుల పోరాటం ఆగదు. ఆ మేరకు కడుపుకు సంబంధించినటువంటి ఆకలి పోరాటం ఇది కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ గౌరవ సూపరింటెండెంట్ గారు వెంటనే వేతనాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా అన్నకి లక్ష్మీకి మహేశ్వరికి అనితకు కవితకు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.